1 ఇయర్ పాటు నిల్వ ఉండే మ్యాంగో పికిల్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేయండి. ఈ విధంగా తయారు చేసి పెట్టుకుంటే మనకు సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. మనం 1 ఇయర్ పాటు నిల్వ ఉండాలి అంటే గ్రౌండ్ నట్ ఆయిల్ కానీ నువ్వుల నూనె కానీ వాడితే చాలా టేస్టీగా వస్తుంది. ముందుగా నీట్గా వాష్ చేసి పెట్టుకున్న నేనైతే 4 మామిడికాయలను తీసుకుంటున్నాను. అవి నీట్గా కడిగేసి కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో ఒక 4 స్పూను మెంతులు, 1.5 స్పూను జీలకర్ర వేసి డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక జార్ తీసుకుని ఒక 5 స్పూనులు ఆవాలు, ముందుగా మనం డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసి, అలాగే ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయలు కూడా పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇంతకుముందు మనం జార్లో తీసుకున్న దాన్ని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కల్లోకి ఒక చిన్న సైజు వెల్లుల్లిపాయలను తొక్కలు లేకుండా తీసేసి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూను టర్మరిక్, 2 స్పూన్స్ సాల్ట్, 3 స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్, మనం కొత్తగా ఆడించుకున్న రెడ్ చిల్లీ పౌడర్ అయితే ఘాట్ అనేది బాగుంటుంది, అది ట్రై చేయండి. ఇప్పుడు ఒక 1/2 స్పూను మెంతులు, 1/2 స్పూను జీలకర్ర వేసి మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని కూడా యాడ్ చేసి మొత్తం బాగా కలుపుకోవాలి. ఒక 4 వెల్లుల్లిపాయల రెబ్బలను తీసుకుని అవి ఈ విధంగా చూపించిన విధంగా మిక్సీ పట్టుకోవాలి. దీనివల్ల మన ఆవకాయ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇది కూడా ఈ మిశ్రమాన్ని కూడా ఇందులో యాడ్ చేసి మొత్తం బాగా కలిసే విధంగా గరిటెతో కలుపుకోవాలి. తడేమి తగలకుండా పొడిగానే కలుపుకోవాలి. ఇప్పుడు పల్లీల నూనె తీసుకోవాలి. పల్లీల నూనె కొద్దిగా యాడ్ చేసుకుంటూ ముక్కలకు బాగా పట్టేంత వరకు కలుపుకోవాలి. ఈ విధంగా చేసి పెట్టుకుంటే మనకి 1 ఇయర్ పాటు నిల్వ ఉంటుంది. ఈ పికిల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ట్రై చేయండి. సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. దీన్ని ఒక 3 డేస్ ఒక జార్లో పెట్టి స్టోర్ చేసుకుని మళ్ళీ ఆయిల్ కలుపుకొని టేస్ట్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా చూపించిన విధంగా బాగా కలుపుకొని ఒక గాజు డబ్బాలో స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ పాటు నిల్వ ఉండే టేస్టీ ఆవకాయ రెడీ. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.